మరోసారి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇండియా పాక్ యుద్ధం నేపథ్యంలో సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటూ కొంత నిలిపేసే ప్రయత్నం చేశారు. ఏకంగా భూమండలాన్ని మొత్తాన్ని చుట్టుముట్టి ఎక్కడ భారత్ మా పైన దాడి చేస్తుందో, మమ్మల్ని చంపేస్తుందో అని చెప్పి కాళ్ళ బీరానికి వెళ్ళి కాళ్ళ ఏళ్ళ పట్టుకొని సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ పేరిట అమెరికాతో మధ్యవర్తిత్వం చేయించి కొంత సైలెంట్ అయిపోయారు. కానీ అక్కడ ప్రగల్భాలు కొనసాగుతూనే ఉన్నాయి, కవింపు చర్యలు మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా వీళ్ళ యొక్క దుస్సాహసం దురహంకారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏమన్నాడు తెలుసా? సింధు జలాలని ఆపే సత్తా భారత్ దగ్గర లేదు అనే మాటని ఆ దుర్మార్గుడు మాట్లాడుతున్నాడు. గతంలో ఇదే దుర్మార్గుడు పాక్ మంత్రి అతౌల్లా తరార్ ఏకంగా భారతదేశం ఆ పైన 24 గంటల నుంచి 36 గంటల్లో దాడి చేయొచ్చని మాట్లాడాడు. మొన్న మధ్య గుస్కే మారెంగే, చొరబడి మరి చంపేశామన్న రకంగా మాట్లాడుకొచ్చాడు. ఇప్పుడే ఏకంగా సింధు జలాల నీళ్ళని ఆపేటువంటి సత్తా భారత్ దగ్గర లేదు, భారత ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, భారతీయులకంత సత్తా లేదనే రకం వ్యాఖ్యలు చేస్తున్నాడు. నిజంగా వీడి మాటలు వింటే నాలిక చీరాలనిపిస్తోంది.